వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అదే వాళ్ళ చెల్లికి చెప్పానన్నాను కదా! అంటే చెప్పానంటే కన్ఫర్మ్ చేసుకోవడానికి చెప్పాననమాట. అంతేగాని వాళ్ళ ఇంట్లో గొడవ పెట్టాలని కాదు. ఇట్లా అమౌంట్ ఏస్తున్నారే అంటే, "అయ్యో అక్క! ఎందుకక్క అట్లా చేస్తుంది? మా అన్నయ్యకి పెళ్ళయి నలుగురు పిల్లలక్క. ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగ పిల్లోడక్క. మా వదినకి ఫస్టే అనుమానం ఎక్కువ. ఒకసారి ఇప్పుడు అమౌంట్ ఏసింది కదా! వాళ్ళకే డ్రెస్ తీసిచ్చిందనమాట. అమ్మాయికి ఫస్ట్ అమ్మాయి పుడితే డ్రెస్ తీసిచ్చిందంట. ఆహా! అమ్మాయి నీకు డ్రెస్ తీసిచ్చిందే అని కొత్త డ్రెస్‌నే కాల్చేసిందంట. అంత అనుమానం అంత బాధ అనమాట. అనుమానం అనకూడదు. ఎందుకంటే పెళ్ళి కాకున్న ముందర లవ్ చేసినా, ఒకవేళ అట్రాక్షన్ అయినా అది అంతలోనే వదిలిపెట్టాలి. పెళ్ళయి అక్కడ పెళ్ళయి, ఇక్కడ పెళ్ళయి, తర్వాత ఇంకా కంటిన్యూ రిలేషన్స్, గిఫ్ట్స్ అంటే అది తప్పనమాట. అర్థం చేసుకున్న వాళ్ళైతే అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోకున్న వాళ్ళు అయితే వాళ్ళ నుంచి దూరం ఉండేదే బెటర్ అనమాట. ఇప్పుడు చూడు ఆ అమ్మాయి వాళ్ళ వదిన అంటారు కదా! వాళ్ళ వదినకి అప్పటి నుంచి అనుమానం అనమాట. అందుకని వీడు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదని నాకు అనిపిస్తుంది. ఈ విషయం ఎవరికి చెప్పొద్దే అంటే, సరే లెక్క చెప్పను అనింది. అమ్మాయిలు అన్నాక చెప్పుకోకున్నట్టుంటారా? వాళ్ళ అవ్వకు పోయి చెప్పిందంట. వాళ్ళ అవ్వ వాడికి అంటే వాడిని క్లాస్ పీకుతుందనమాట. అట్లా అయిపోతుంది జీవితము. నాకు టెన్షన్ ఇప్పుడు. "నీకెందుకక్క టెన్షన్" అంటారా? అంటే ఇప్పుడు అమౌంట్ ఏస్తుంది ఎవరు? నేను. పుష్ప అని పేరు పడింది. అది ఎట్టంటే నెంబర్లు తీసుకుంటుందంట. కాంటాక్ట్ నెంబర్లు చూస్తుందంట. ఆమెటికి అంటే వాళ్ళ అన్నోళ్ళు, తమ్ముడోళ్ళు ఉంటారు కదా! అట్లాంటి వాళ్ళతో క్లాస్ పీకిత్తుందంట. ఏమో చూద్దాం. అందుకనే ఇంకా అదొక టెన్షన్ నాకి. నేను మా ఆయనతో చెప్పాను ఇట్టిట్టంట అంటే, అట్లాంటప్పుడు దీంట్లో ఎంట్రీ కాకోకుండేదే బాగా. ఇంకా ఆ పిల్ల వచ్చినప్పుడు నీ నెంబరు, నీ ఫోన్ నెంబరు ఏంది ఇచ్చేయకపోవద్దు. ఏంటి డబ్బులు కానీ లేవని చెప్పేసాయి అని మా ఆయన అంటున్నాడు అనమాట. ఇలా అయిందండి స్టోరీ. అది కాక ఒకటి అర్థం కాదు. పెళ్ళైన తర్వాత మన వెనకాలది ఏముంటుందో అదంతా వదిలేసేయాలన్నమాట. ఇప్పుడుండే సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇప్పుడు భార్యాభర్త బాగున్నామా అనేది మాత్రమే మైండ్లో పెట్టుకొని పోవాలి. ఇన్స్టాగ్రామ్లో నెంబర్ తీసుకుంటే మీ మెసేజ్ చేస్తే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ గురించి